బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ రీతిలో తమ రజతోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్దమవుతోంది. ఈ వేడుకలు ఏప్రిల్ 27న నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా పార్టీలో కొత్త ఊపును తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులతో గులాబీ నాయకత్వం కీలక భేటీలు జరిపి జిల్లాల వారీగా నేతల సమీకరణకు పిలుపునిచ్చింది. ఈ సభ విజయవంతం కావాలనే ఉద్దేశంతో వందలాది బస్సులు బుక్ చేయడం, భారీ ఎత్తున ఖర్చులు చేయడం కొనసాగుతున్నాయి. అయితే ఈ వేడుకల సందర్భంగా ఊహించని పరిణామం బీఆర్ఎస్ శిబిరంలో కలకలం రేపుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదైన విషయం బయటపడడంతో రాజకీయ వర్గాల్లో చర్చ చెలరేగింది. ఓ మహిళ తన భర్తను బెదిరించి 25 లక్షలు తీసుకున్నారని, మళ్లీ 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో కౌశిక్ రెడ్డి అరెస్టు కానున్నారనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కౌశిక్ రెడ్డి పేరు వివాదాలకు కొత్త కాదు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసిన సందర్భం సహా పలుమార్లు ఆయన ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. అసెంబ్లీలోనూ ఆయన తీరు పెద్ద చర్చనీయాంశమే అయింది. అయితే తాజా కేసు మాత్రం సాధారణ రాజకీయ రగడగా కాదని, దీని వెనుక సీరియస్ నేరచర్యల మౌలికత ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన గులాబీ పార్టీ రజతోత్సవ వేళ ముదురు మబ్బుల్లా మారింది. సోషల్ మీడియాలో అయితే కౌశిక్ రెడ్డి ఏప్రిల్ 27న అరెస్ట్ అవుతారా, అదే రోజు బీఆర్ఎస్ సభతో పాటు ఈ అరెస్ట్ కూడా సర్ప్రైజ్ గిట్ అవుతుందా అనే చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కేసు రాజకీయ ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.